హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి గోవా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. గోవా వెళ్తున్నాను. జర్నీ ఎలా ఉందని చూసేద్దాం ఈ వీడియో ద్వారా. ఇక మార్నింగే మనం చూడొచ్చు, అన్ని క్యాబ్స్ అయితే ఇక్కడ అందరినీ డ్రాప్ చేసి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూడండి, ఈ లొకేషన్ కూడా చాలా సూపర్గా ఉంది చూడండి మనకి ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో. మొత్తానికైతే మీకు ఈ జర్నీ ఎలా ఉంటుంది అనేది అయితే టోటల్గా చూపిస్తాను ఈ వీడియో ద్వారా. మనము ఇక్కడ చూడవచ్చు, మన లగేజ్ పెట్టుకోవడానికి ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డ్రాప్ చేయడానికి జనాల్ని. ఇంకా మనం చూడవచ్చు, ఇక్కడైతే కంటిన్యూగా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. క్యాబ్స్ చూడండి, కార్లు చూడండి, ఫుల్గా వస్తూనే ఉన్నారు. ఇంకా మనం లోపలికి వెళ్దాము. ఇక మనం లోపలికి వెళ్తే ఎంట్రీలో ఇలా ఉంది చూడండి ఎయిర్పోర్ట్. నాదైతే సెకండ్ టైం ఇది ఫ్లైట్ జర్నీ. ఇంతకుముందు ముంబైకి వెళ్ళాను. మార్నింగ్ వచ్చేసినాము. బికాజ్ 2 hours ముందే ఉండాలి కాబట్టి వచ్చేసినాము. ఇది చూడండి లొకేషన్. ఇంకా మనకి లోపల చూడండి ఎంట్రీ, డిపార్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ లొకేషన్లో. ఇక్కడ మనం మార్నింగ్ టీ, కాఫీ, కేక్స్ అన్ని ఐటమ్స్ తినవచ్చు. డీజే యాత్ర రిజిస్ట్రేషను. ఈ లొకేషన్లో అయితే ఇప్పుడు రాజన్న హాయ్. మనము టికెట్ని ఇక్కడ డీజే యాత్రలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. స్కానర్తో స్కాన్ చేస్తే చాలు. కెమెరాకి అనేది మనం ఇక్కడ చూడాలా, మనల్ని స్కాన్ చేస్తుంది టోటల్గా ఫేస్ని. ఎందుకంటే చాలా సెక్యూరిటీ చూడండి, చాలా సెక్యూరిటీ చెప్పాలంటే చాలా కేరింగ్ తీస్తారు. ఎందుకంటే దొంగలు ఇలాంటి చాలామంది వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కటి చెకింగ్ చేసే పంపిస్తుంటారు. మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకా వచ్చేస్తాం చూడండి. సూపర్గా ఉంది కదా లోపల. ఇంకా ఇక్కడైతే మన లగేజ్ అనేది ఫ్లైట్లో పార్క్ చేసుకోవడానికి ఇక్కడైతే మనం ఎంట్రీ చేసుకొని వెళ్ళాలి లోపల. ఈ లైన్లో మనం కూడా వెయిట్ చేస్తున్నాము. మనమైతే చూడవచ్చు, ఎంట్రీలో కూడా అంతా చెక్ చేసే పంపిస్తున్నారు. ఇక ఇటు సైడ్ వచ్చేస్తే మనకైతే లగేజ్ పార్కింగ్ ఫర్ ఫ్లైట్. ఇక నేనైతే ఇక్కడ లగేజ్ అయితే ఇచ్చేసాను. మన బోర్డింగ్ పాస్ కూడా కలెక్ట్ చేసుకునేస్తాం ఇక్కడ ఎంట్రీలోనే. ఇక ముందరికి వెళ్తే ఇక్కడ చెకింగ్ కూడా ఉంటుంది. మన మొబైలు, దాంతోపాటు పర్సు, దాంతోపాటు ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నా కూడా చెక్ చేస్తారు. ముందుకు వెళ్దాం ఇక మన ప్లేస్. లోపల అయితే ఇక అన్నీ మనం షాపింగ్ కూడా చూడవచ్చు. లోపల షాపింగ్ మాల్స్. ఇక మనం లోపలికి వస్తే ఇక్కడ మనం చూడండి బార్ అండ్ కేఫ్ కూడా ఉంది. మన కేఎఫ్సీ కూడా ఉంది ఇక్కడ, మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మా వాళ్ళు చూడండి, ఈయన మార్నింగ్ ఇద్దరు లేసేసి చాలా కష్టంతో వచ్చినాడు. ఈయన చూడు ఇప్పుడు వర్కే. ఈయన చాలా సిన్సియర్ వర్కరు. ఆ పక్క లాస్ట్ ఆయన డాన్ మాకి మా టీంలో. మనకైతే ఇక్కడ ఇక వెయిటింగ్ ప్లేస్ ఇది వచ్చి 17th కౌంటర్, మాది వచ్చి 30. మనం ఇక్కడ వెయిట్ చేయాలా. ఈ లొకేషన్స్లో అందరూ ఎంతోమంది వస్తున్నారు చూడండి. లొకేషన్ లోపల చూడండి సూపర్గా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇంక అందరూ అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కౌంటర్లో. ఇక మనకైతే 9:50కి అయితే మనకు ఫ్లైట్ ఉంది. కౌంటర్ నెంబర్ 30.
మొత్తానికైతే ఇంకా అయితే ఫ్లైట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. అదేంటో తెలియదు కానీ గోవా ఎంజాయ్ చేయడానికి చాలామంది పోతున్నారు. ఇంకా స్కాన్ చేసేసి పంపించేస్తాం మనకు. ఇక మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఏం బ్రదర్ సీట్ చేంజ్ అయిందండి మా వాడిది. సో మొత్తం లోపల చూడండి ఎట్లుందో. సీట్ నెంబరా? సో లోపలికి వెళ్దాము చూడండి. సో మొత్తానికి హాయ్ హాయ్ పోదాం లోపలిక. ఏం బ్రో సీట్ నెంబర్ చేంజ్ చేసినారా? సో అది ఎంత ఏం అర్థం కాలేదు కానీ ఫస్ట్ ఒక సీట్ ఇచ్చి మళ్ళీ ఎమర్జెన్సీ సీట్లో మా ఓడిపడి వెళ్ళాలంటే ఎమర్జెన్సీ సీటు కొనేసినారండి వీటిది. సో ఇదేనండి ఇక లోపల చూడండి. హాయ్ హాయ్. సో మనకైతే లోపల ఇలా ఉంది. గుడ్ మార్నింగ్. సో మనం చూడండి మన ఇండిగో ఫ్లైట్ అనేది ఎలా ఉందో. సో మనదైతే సీట్ నెంబర్ వచ్చి 13A. సో పెద్దగా ఉంది చూడండి లోపల. ఫ్రెండ్స్ లోపల వచ్చేసినాం. సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ విండో సీట్ ఉంది. సో అందరూ వచ్చేస్తున్నారు. మనం చూడొచ్చు అవుట్ సైడ్ ఒకప్పట్లో బస్సులో పిలుచుకోపోయి వదిలేవాళ్ళు. బట్ మాకు ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉందంట. అందువల్ల డైరెక్ట్గానే ఇలానే ఎక్కేసాము. సో ఇక మనకైతే 9:50కి అయితే ఇక బయలుదేరుతుంది. ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ లగేజ్ అంతే చిన్న చిన్న నీళ్ళు పెట్టుకోవచ్చు. లోపల ఇంకా పెద్ద పెద్ద లగేజ్లు వచ్చి 15 kg కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాంటి లగేజ్ అంతా మనకు ఫ్లైట్లో అనేది పెట్టింటారు. ఇటు సైడ్ చూడండి ఇంకో ఫ్లైట్ అనేది. సో మనం పైన పోతుంటే చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు మనము ఎంత పెద్దగా ఉందనేది మనం చూడొచ్చు. సో మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి వాళ్ళ లగేజ్ ఎలా తీస్తున్నారు అనేది. సో ఆల్రెడీ ఇది బెంగళూరులోకి రీచ్ అయిపోయింది. సో వాళ్ళ లగేజ్ అంతా అలా పంపిస్తారు. ఇంకా మనకు సీట్ బెల్ట్ కూడా వేసుకోమని చెప్తున్నారు. సో మనం సీట్ బెల్ట్ కూడా అనేది వేసుకోవాలా. ఇక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఎగరడానికి రెడీగా అయిపోయింది. అటు చూడండి లాంగ్లో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి. ఇక స్టార్ట్ అయిపోయింది. లాంగ్లో చూడండి ఇంకోటి పోతుంది, అందుకే వెయిట్ చేస్తుంది. ఇక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫాస్ట్గా పోతాం మామూ. వచ్చేస్తాం మామ. గాల్లోకి అయితే వచ్చేస్తుంది. ఎగిరింది, గాల్లో పోతుంది. మన బెంగళూరు అటు చూడండి బెంగళూరే చూడొచ్చు మనము. యాల ఇది పడిపోయేటట్టుంది ఫ్రెండ్స్. సొట్టగా పోతుంది అలా ఇది. స్ట్రైట్గా పెట్టరా నాయన. చూడండి బెంగళూరు చూడండి వ్యూ. ఇకైతే వచ్చేసినాము. చూడండి మేఘాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి కదా. గ్రిల్లెడ్ చికెన్ ఆర్డర్ అయితే పెట్టేసినమే. సో ఏదో చిన్న బాక్స్లో ఇచ్చినారు. ఇస్తే హిమాలయన్ సాల్ట్ అండ్ పెప్పర్ అంట. దాంతోపాటు మనకు చాక్లెట్ వచ్చింది. డేట్స్ అన్నట్టు బార్ అంట. దాంతోపాటు ఒక ఫ్రూటీ జ్యూస్, టిష్యూ పేపర్ అయితే ఇచ్చినాడు. ఇక 11:10 కంతా మనం రీచ్ అయిపోతాం గోవాకి. సో మనం చూడవచ్చు అంత సూపర్గా కనిపిస్తుంది కదా వ్యూ. చూడండి. సో మొత్తానికి
అయితే ఎంటర్ అయిపోయినాం మనము. ఫైనల్గా అయితే ఇక వచ్చేసింది గోవాలకి. ఫ్రెండ్స్ ఇక మనం అయితే అయిపోయిన ట్రిప్ మనకు గోవాకి అయితే రీచ్ అయిపోయినాం. దిగేద్దాం మరి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఇప్పుడు గోవాకి రీచ్ అయిపోయినాము. గోవా 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 ఈ గోవా ఎలా ఉందో అది కూడా నెక్స్ట్ వీడియో ద్వారా అయితే చూసేద్దాం ఇక. సో మొత్తానికి అంతా ఒక 45 మినిట్స్ ఏం కదా, 45 మినిట్స్లో వచ్చేసినాము. సో లగేజ్ అయితే ఇంక మనం తీసుకోవడానికి అయితే వచ్చేసినాం ఈ ప్లేస్లోకి. చూడండి ఇక గోవా ఎయిర్పోర్ట్ లోపల చూడండి, చాలా సూపర్గా ఉంది కదా. సో మొత్తం జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా. ఇక లగేజ్ బ్యాగుల కోసం వేచి చూస్తున్నాం అండి. ఇక్కడ యాక్చువల్గా మనకు లగేజ్ బ్యాగ్స్ ఇట్లా వస్తున్నాయి చూడండి ఆ పక్క నుండి. సో ఒక్కొక్కటి లగేజ్ బ్యాగు. సో ఎంత సిస్టమేటిక్ ఉంది చూడండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి గోవాలో విజిట్ చేద్దాము. మాకు అయితే రిసార్ట్ కూడా ఇచ్చారు. సో ఆ లొకేషన్స్ కూడా ఎలా ఉందని చూపిస్తాం. విజిట్ అంటే ఇది ఇకైతే మాకైతే కంపెనీ క్యాబ్ అరేంజ్మెంట్స్ అయితే చేసింది రిసార్ట్ పోవడానికి. అలా వెళ్తున్నాం అవుట్ సైడ్. సిప్లా కంపెనీ అయితే అన్న వాళ్ళు పిలుస్తున్నారు క్యాబ్ డ్రైవర్స్ గోవాకి. ఇక్కడైతే మాకు ఇప్పుడు రిసార్ట్ పోవడానికి క్యాబ్ అరేంజ్మెంట్స్ చేశారు కంపెనీ వాళ్ళు. సో అందరు మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ గోవా 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 వచ్చేసినాం. గోవాక్స్ లొకేషన్ చాలా బాగుంది కదా, సూపర్. బస్సులో చాలా సూపర్గా ఉంది అప్పుడు వాటర్. సో ఫ్రెండ్స్ గోవా అయితే రీచ్ అయిపోయినాను. నెక్స్ట్ ఇంకా గోవాలో ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియో ద్వారా చూసేద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.